థ్యాంక్ యూ. వెనుగండ్ల రాము గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎవరో ఒక మంత్రి గారు నోట్ చేసుకుంటే అండి. విషయం వచ్చేసి ఆర్ఎన్బి రోడ్స్ గురించి అధ్యక్ష. గుంటలు లేని రోడ్ల కింద గత కొన్ని నెలలుగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అధ్యక్ష. చాలా వరకు మనం కొన్ని గుంటలు లేకుండా చేయగలిగాం. కానీ గుడివాడలో కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్స్ మొత్తం ఆగిపోవటం వల్ల అసలు రోడ్డు అనేది లేని పరిస్థితి, గుంత కాదు రోడ్డే గుంత కింద ఉన్న పరిస్థితి ప్రస్తుతం. అనేక రకాలుగా ఇప్పుడు పైగా రోడ్స్కి గుడివాడలో గుడివాడ కానీ ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటాయంటే ఇటుపక్క రెండు కాలువలు ఉండటం వల్ల మట్టి అటు ఇటు అయిపోయి బాగా హైట్ డిఫరెన్స్లు వస్తూ ఉన్నాయి అధ్యక్ష రోడ్స్ మధ్యలో. సో ప్రత్యేకంగా గుడివాడని ప్రత్యేకంగా కొంచెం గమనించుకుని నేను ఇంతకుముందు కూడా మంత్రి గారితో కూడా అడగటం జరిగింది. కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా గుడివాడ బైపాస్ రోడ్డు, గుడివాడ పోల్కొండ ఎలపర్రు రోడ్డు, గొడ్లవల్లేరు ముదినేపల్లి, సిద్ధాంతం పెద్దేట్లగాడి రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ. సో గుడ్లవల్లేరు పెంజండ్ర రోడ్డు, గుడివాడ తట్టివరు రోడ్డు, వీటికి ప్రత్యేకమైన కొంచెం ఫండ్స్ ఎక్స్ట్రా కేటాయించి కొంచెం ఇమీడియట్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద మీ ద్వారా మంత్రి గారిని మరొకసారి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. బూర్ల రామాంజనేయులు గారు, ప్రతిపాడు. అధ్యక్ష, పత్తిపాడు నియోజకవర్గంలో 4 మండలాలు పూర్తిగా వ్యవసాయంతో ఆధారపడినటువంటి గ్రామాలు. దీంట్లో అప్పాపురం ఛానల్ అనేటువంటిది దాదాపుగా 27,000 ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు. అయితే దీనికి చివరన ఉన్నటువంటి 5 గ్రామాలకి, ముఖ్యంగా కాకుమాను, మరి పత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లో చివరి భూములకు 5,000 ఎకరాలకు నీరు అందక పంటలు చివరి దశలో సరైనటువంటి క్రాప్ లేక రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది, కృష్ణా వెస్టర్న్ డెల్టాలో భాగంగా బడ్జెట్లో 4,400 కోట్ల రూపాయలు కేటాయించారు కాబట్టి 10 కోట్ల రూపాయలు ఇందులో చేర్చి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని మనం ఎంచుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఒక లిఫ్ట్ ఉంది అధ్యక్ష, అప్పాపురంలోనే 7 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేది. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల 32 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టక 7 గ్రామాలకు సంబంధించినటువంటి మంచినీరు పథకాన్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష. దాన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో చేర్చమని తమ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.